హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త పులివెందుల ఎన్నికల ఫలితాలపై హైకోర్టు భారీ షాక్. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల ఫలితాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు హైకోర్టులో చుక్కెదురైంది. ఎన్నికల ప్రక్రియలో తీవ్రమైన అక్రమాలు జరిగాయని, అధికార పార్టీ పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసిందని ఆరోపిస్తూ ఫలితాలను రద్దు చేసి రీపోలింగ్ నిర్వహించాలని కోరుతూ వైసీపీ అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్లను ఉన్నత న్యాయస్థానం త్రోసిపుచ్చింది. ఎన్నికల నిర్వహణ, రీపోలింగ్ వంటి అంశాలపై తుది నిర్ణయం తీసుకునే అధికారం కేవలం ఎన్నికల సంఘం ఈసీకే ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. వివాదం నేపథ్యం: కడప జిల్లాలోని పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాలకు ఇటీవల ఉప ఎన్నికలు జరిగాయి. సోమవారం ఓట్ల లెక్కింపు జరగక 2 స్థానాల్లోనూ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. అయితే పోలింగ్ రోజున అధికారిక పార్టీ దౌర్జన్యాలకు పాల్పడిందని, ఏకపక్షంగా ఎన్నికలను ప్రభావితం చేసిందని ఆరోపిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్ల లెక్కింపును బహిష్కరించింది. అనంతరం ఈ ఎన్నికలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ న్యాయ పోరాటానికి దిగింది. హైకోర్టులో వైసీపీ వాదనలు: వైసీపీ తరఫున పులివెందుల అభ్యర్థులు తుమ్మల హేమంత్ రెడ్డి, ఒంటిమిట్ట అభ్యర్థి యువరంగం సుబ్బారెడ్డి హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్లు దాఖలు చేశారు. వారి ప్రధాన వాదనలు ఈ విధంగా అయితే ఉన్నాయి. ముందుగా అక్రమాల గురించి: పులివెందుల నియోజకవర్గంలోని 15 పోలింగ్ బూత్లలో, ఒంటిమిట్టలోని 30 పోలింగ్ కేంద్రాలలో అధికార పార్టీ మద్దతుదారులు అక్రమాలకు పాల్పడ్డారు. అధికార దుర్వినియోగం: స్థానిక పోలీసు సహాయంతో ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసి ఎన్నికల ప్రక్రియను తమకు అనుకూలంగా మార్చుకున్నారు. రీపోలింగ్ డిమాండ్: పైన పేర్కొన్న కేంద్రాలలో స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరగనందున అక్కడ రీపోలింగ్ నిర్వహించాలి అనేలాగా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలి అనేది కోరడం జరిగింది. ఇక హైకోర్టు తీర్పు ముఖ్యాంశాలు: ఈ పిటిషన్లను విచారించినటువంటి ఉన్నత న్యాయస్థానం వాటిని కొట్టివేస్తూ కీలక తీర్పు వెలువరించింది. ధర్మాసనం ఈ క్రింది అంశాలను స్పష్టం చేసింది. మొదటిది, ఈసీ అధికార పరిధి: ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకునే పరిధి తమకు లేదని హైకోర్టు స్పష్టం చేసింది. రీపోలింగ్ నిర్వహించాలా వద్దా అనే అంశంపై తుది నిర్ణయం తీసుకునే అధికారం కేవలం భారత ఎన్నికల సంఘం ఈసీఐకి ఉంటుందని ధర్మాసనం తేల్చి చెప్పింది. జోక్యం చేసుకోలేం: ఎన్నికల సంఘం అనేది స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి రాజ్యాంగబద్ధమైన సంస్థ అని, దాని నిర్ణయాలలో తాము జోక్యం చేసుకోలేమని పేర్కొంది. ఈసీ చర్యలు: ఇప్పటికే అభ్యంతరాలను పరిగణలోకి తీసుకున్న ఎన్నికల సంఘం అనవసరమైనటువంటి కొన్ని చోట్ల రీపోలింగ్ నిర్వహించిన విషయాన్ని న్యాయస్థానం ప్రస్తావించింది. పూర్తి స్థాయిలో రీపోలింగ్‌కు ఆదేశించలేమని అయితే తెలిపింది. వైసీపీకి మరో ఎదురుదెబ్బ: ఇప్పటికే ఎన్నికలలో ఓటమి పాలైనటువంటి వైసీపీ అభ్యర్థులకు హైకోర్టు మరో తీర్పు రాజకీయ, చట్టపరమైన ఎదురుదెబ్బగా మారింది. ఓట్ల లెక్కింపును బహిష్కరించి న్యాయస్థానంలోనైనా ఉపశమనం లభిస్తుందని ఆశించి ఆ పార్టీకి నిరాశే ఎదురైంది. తీర్పుతో ఈ ఎన్నికల సంఘం ప్రకటించిన ఫలితాలు ప్రస్తుతానికి చెల్లుబాటు అవుతాయి. భవిష్యత్ కార్యాచరణ: హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తుందా, లేకపోతే ఈ ఫలితాలను అంగీకరిస్తుందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే ఎన్నికల సంబంధిత వివాదాలలో సుప్రీంకోర్టు కూడా సాధారణంగా ఎన్నికల సంఘం అధికారిక పరిధిని గౌరవిస్తుంది. ఈ నేపథ్యంలో వైసీపీ తదుపరి అడుగులు ఎలా ఉంటాయి అనేది సర్వత్రా వేచి చూడవలసిన అంశము.